మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, ఇప్పుడు మన ఇద్దరం ఏదైనా మాట్లాడుకుంటున్నాం, మన కెమెరామ్యాన్ ఆయన గురించే అనుకుంటారు. అంటే కొందరు ఎలా ఉంటారంటే, మనం వాళ్ళ గురించి మాట్లాడకపోయినా నా గురించే మాట్లాడుతుంది, నా గురించే చెప్పుకుంటున్నారు వీళ్ళు, అదొక భ్రమలో ఉండిపోయి శత్రుత్వం పెంచుకుంటారు. సో వాళ్ళకి ఆటోమేటిక్ ఏమైపోతారంటే ఎనిమిస్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. లేని ఊహించుకొని ఈవెన్ ఫోన్లో మాట్లాడినా నా గురించే మాట్లాడుతుంది ఆమె నా గురించే. వాళ్ళకి ఇంకా ఆ పని తప్పితే వేరే పని ఉండదు తెలుసా. అంటే అలాంటి వాళ్ళు అసలు ఎలా అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు. మనుషులందరూ దూరం అయిపోతూ ఉంటే ఏం రాదు కదా. ఫస్ట్ వాళ్ళు ఆ భ్రమ నుంచి బయటికి రావాలి అంటే ఎలాగా, అంటే ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి ఎలా బయటికి రావాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి. ఎనిమిస్ అంతా ఎక్కువ అయిపోతూ ఉంటారు వాళ్ళకి, దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ పిల్లలకి కూడా ప్రాబ్లం. అవును, మోస్ట్ వాళ్ళ పిల్లలకే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ రిలేషన్స్ అన్ని పోతే సింగిల్ గా నువ్వు అయిపోతావు, మీ పిల్లలు అయిపోతారు కదా. ఎంతవరకు కరెక్ట్ ఇది? అది కరెక్ట్ రాంగ్ అని మనం జడ్జ్ చేయలేము, కానీ నేను ఇలాంటి వాళ్ళు ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారేమో అన్న లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తే నాకు డౌట్ ఎనర్జీనే కదా వస్తుంది. ఖచ్చితంగా అవునా కదా. డౌట్ ఎనర్జీ ఎప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీ థాట్. అంటే మనం హై వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు మనం మేనిఫెస్టేషన్ మనకి ఏం కావాలో లైఫ్ లో తెచ్చుకోగలుగుతాం. డౌట్ ఎనర్జీ మనం కిందికి దిగిపోయేలాగా డౌన్ చేసే ఎనర్జీ. ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇలా వస్తుంటాయి. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఎక్కడో లాసెస్ ఉన్నాయి, ఫినాన్షియల్ లాసెస్, ఎమోషనల్ లాసెస్, బ్రేకప్స్, లేకపోతే వాళ్ళకి కావాల్సిన లవ్ దొరకక వాళ్ళే మోసం చేయటము. సో బిట్టర్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు పెరిగే కొద్దీ నువ్వు ఎంత ఏజ్ అయినా అవని, వీళ్ళు నా వెనకాలే గోతులు తవ్వుతున్నారు, వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారేమో అన్నది వెళ్ళిపోతుంటాయి ప్యాటర్న్స్. అది కొంచెం బ్రేక్ చేయాలి అని అంటే ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి రాదా. ఓకే, యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఐ వుడ్ సజెస్ట్, వాట్ దే థింక్ ఆఫ్ మీ ఈజ్ నాట్ అ మ్యాటర్ టు మీ. వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు ఇంపార్టెంట్ కాదు అన్నది బాగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ 21 times రాస్తారా 21 days పాటు. ఓకే, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, మన కెపాసిటీని బట్టి ఫాలో అవ్వచ్చు. అది వర్క్ స్టైల్ని బట్టి 5-5-5 ఫార్ములా ఉంది. అంటే 5 days పాటు డైలీ 55 times రాయాలి ఈ ఎఫర్మేషన్. వాట్ దే థింక్ ఆఫ్ మీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ టు మీ. రాయాలి, తప్పదు. ఎందుకంటే బ్రెయిన్ అండర్స్టాండ్స్ ఓన్లీ త్రూ రైటింగ్. అంటే రాస్తే వాళ్ళు మారిపోతారా? వాళ్ళు మారరు, నేను మారుతాను. పక్కన వాళ్ళు మారరు, నా వైబ్రేషన్స్ అదే అంటే ఎవరు రాస్తారో మారుతారు. యా, మరి ఊరికే స్క్రైబింగ్ కి ఊరికే అంత పవర్ ఉందా? నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను చూసావా, నీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ పెన్ తెచ్చుకోమని చెప్పాను. ఊరికే నాను, దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. న్యూరో సైంటిస్ట్స్ ప్రూవ్ చేశారు రాదా. నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే ఒక బుక్ పెన్ లో నీకు ఎలా కావాలో అది రాయి. నీకు ఒక జోక్ చెప్తాను. మా హస్బెండ్ది మా మేడం చెప్పారన్నమాట, నీకు నీ హస్బెండ్ ఎలా ఉన్నారో యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయి. లేదు ఒక్క క్వాలిటీ ఆయనలో ఇది ఉంటే బాగుంటుంది అని నీకు ఏదైతే అనిపిస్తుందో చెప్పకు, కానీ వాళ్ళ పేరు ముందు నువ్వు అది ఎడిట్ చేసి పెట్టుకో. ఆ పేరు వచ్చిన ప్రతిసారి నీ థాట్ వస్తూ ఉంటుంది. స్లోగా యూ విల్ సీ దే విల్ చేంజ్ అన్నది. నాకు ఆలోచిస్తే మా ఆయన మంచిగా ఉంటారు, నాకు పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు, నాకు ఆయనలో కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని అనిపించేది. సూపర్ యాక్టివ్ హస్బెండ్ సునీల్ అని పెట్టుకున్నా, హస్బెండ్ సునీల్కి ముందు. ఓకే, సూపర్ యాక్టివ్ అలా పెట్టి ఒక 9-10 months అవుతుంది. అంటే అది రోజు రాస్తా? రోజు రాయను, నేమ్ కి ఎడిట్ చేసుకున్నా ఫోన్ కాంటాక్ట్స్ లో. నేమ్ ఎడిట్ చేసుకున్నాను అట్లా. సూపర్ యాక్టివ్ హస్బెండ్ సునీల్. కెన్ యూ బిలీవ్, నిజంగానే మా ఆయన చాలా యాక్టివ్ అయ్యాడు. అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గుడ్నెస్, బికాస్ మనం ఏం చర్న్ చేస్తామో అదే వస్తుంది రిటర్న్. నేను ఏమి వైబ్రేషన్స్ ఇస్తున్నాను, డౌట్ ఎనర్జీ ఇస్తాను బయటికి. సపోజ్ నువ్వు ఇందాక అడిగావు కదా క్వశ్చన్, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారేమో అని నేను ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పంపిస్తానో, పాపం వాళ్ళు వేరే మాటలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆపి ఈవిడ వైబ్రేషన్స్ టచ్ అయ్యి, ఈవిడనేందుకు అబ్బాయిని కూడా వీళ్ళ వైబ్రేషన్స్ వెళ్ళి టచ్ అయ్యి వాళ్ళు ఈవిడ గురించి ఈయన గురించి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ దట్ హ్యాపెన్స్. ఖచ్చితంగా, అవును. వైబ్రేషన్స్ ఇస్తేనే పాపం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కెన్ ఐ క్రియేట్ ద ఆపోజిట్? ఆపోజిట్ కూడా క్రియేట్ చేసుకునే క్రియేటర్స్ కదా మనం. అవును, గాడ్ మన క్రియేషన్ ఎనర్జీ ఇచ్చాడు కదా, లేకపోతే మన నుంచి పిల్లలు ఎలా పుడతారు, మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము. క్రియేటర్ గేవ్ దట్ ఎనర్జీ టు అస్ ఆల్సో. కరెక్ట్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకుంటే అయిపోద్ది కదా. నిజమే, రైట్. ఆ చేంజ్ అవ్వాలన్నా ఇట్స్ అ ప్రాసెస్.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేయాలంటే బుక్ లో రాయడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ లో మనం మంకీ మైండ్ నో 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 ఇది రియల్ కాదు, ఇది రియల్ కాదు, ఇదంతా ఫేక్ 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 అంటూనే ఉంటది. బట్ స్టిల్ కీప్ రైటింగ్ కీప్ రైటింగ్ కీప్ రైటింగ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఇనఫ్, ఐఎమ్ హ్యావ్ ఇనఫ్, ఐ డూ ఇనఫ్, స్ట్రాంగ్ ఎఫర్మేషన్స్. ఐ యామ్ తో స్టార్ట్ చేయండి. ఐ యామ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ యామ్ స్ట్రాంగ్. అది స్టార్ట్ చేసే కొద్ది ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు రాదా. లేదా అలాంటి వాళ్ళతో మన రిలేషన్షిప్ అన్న చేంజ్ అయిపోద్ది. చేస్తే తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా కూడా ఎంత నేను చెప్పినా కూడా ఇలా 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 విని వెళ్ళిపోతారు అంతే. సో ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక ఎఫర్మేషన్ తోనైతే స్టార్ట్ చేయండి. రైట్, 55 times డైలీ 5 days పాటు రాయండి. 55 times డైలీ 5 days కంటిన్యూస్లీ రాయాలి. సరే అది కష్టమైంది అనుకో, 7 days పాటు డైలీ 7 times. పాపం నీలాంటి దానికి 55 అనగానే పెద్దగా అనిపిస్తుంది కదా. మరి ఇమీడియట్ రిజల్ట్స్ కావాలంటే ఇమీడియట్ గా కావాలి అంటే 5 days ని డేకి 55 times 5 days. రైట్. నీలాగా ఇంకా నాకు టైం ఉండదు, బిజీగా ఉన్నా కదా, 7 days పాటు డైలీ 7 times రాయగలం. వాట్ దే థింక్ ఆఫ్ మీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ టు మీ, వాట్ దే థింక్ ఆఫ్ మీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ టు మీ అని నేను నా వైబ్రేషన్స్ ఎప్పుడైతే పెంచుకుంటానో వాళ్ళు నిజంగానే నా గురించి మాట్లాడడం మానేస్తారు. డూ ఇట్ అండ్ దెన్ టెల్ మీ. నిజంగా మానేస్తారు. బికాజ్ నా ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తున్నాను. నా ఎనర్జీ అక్కడ వేస్ట్ చేసే బదులు నేనేం చేయగలను, నా ప్యాషన్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి. సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ రాదా, వెరీ పవర్ఫుల్. దానికి మనం ఏం చేస్తామంటే ఈ పనికిమాల వాటిల్లో ఇక్కడిక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో, పలానా 10 ఏళ్ల క్రితం వాళ్ళు నన్ను అలా అన్నారు కదా, ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు ఎట్లున్నాడో తెలుసా, వాళ్ళ గురించి వెతికి సోషల్ మీడియాలో వెతికి వాడు ఇంత బాగున్నాడు తెలుసా. ఇవన్నీ ఎందుకు, యూజ్లెస్ కదా. నాకెందుకు, వాళ్ళు బాగుండాలనే కోరుకుని లైట్ తీసుకుని సో అండ్ సో సోల్ నీకేదో లాస్ట్ జన్మలో నేను చేశాను, డూ హోప్ ఓపెన్ రిలీజ్ దెమ్. ఎందుకు వాళ్ళ గురించి పట్టుకొని నేనెందుకు వాళ్ళ వైబ్రేషన్స్ లోకి వెళ్ళిపోవాలి. రైట్, సబ్ కాన్షియస్ మైండ్ తో ఎక్కువ కనెక్ట్ అవ్వండి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దిస్ పవర్ ఇన్ సైడ్. ప్రతి మనిషికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు. సో స్టార్ట్ రైటింగ్ ఎఫర్మేషన్. స్టార్టింగ్ లో మన మంకీ మైండ్ పైన చెప్తే కూడా వినదు. బట్ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. ఫేక్ అయినా సరే చేస్తూనే పోండి. ఒక డే అది రియల్ గానే మనం మేనిఫెస్ట్ చేసిస్తాం మన లైఫ్ లో. రైట్. సో వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, ఏమనుకోకపోతే నాకేంటి, నా వీడియోస్ పాపం విన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారేమో, తిని ఎప్పుడు నా మీదకే తెస్తుంది. దట్ ఈస్ ఈజీ. రైట్. నేను ఎందుకు ఫోకస్ అంతా మన మీదకి షిఫ్ట్ చేస్తాను తెలుసా రాదా. వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు, మన పిల్లలే మన కంట్రోల్లో ఉండరు. కరెక్ట్. మనం వేరే వాళ్ళని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము. అది మనకి ఇంకేం ఆప్షన్ ఉంది, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం తప్ప. సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ట్రస్ట్ మీ, మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. 100% ముందు మా ఆయన నేను ఫోర్స్ చేయలేదు, ఎక్సర్సైజెస్ చేయండి మనకి హెల్దీ అని చెప్పిన రోజు చేయాల. బికాజ్ నేను చెయ్యట్లా రెగ్యులర్ గా. నేను స్టార్ట్ చేసి 1 year లో నా రిజల్ట్స్ ఆయన చూసాక నువ్వు చెప్పక్కర్లేదు, ఆయన ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసి. ఇన్స్పిరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం వాళ్ళకి చెప్పి మార్చలేం. మనం ఎప్పుడైతే అయిపోతామో వాళ్ళే మారిపోతారు. సో కంప్లైంట్స్ కూడా వాళ్ళు నా గురించే. నేనైతే ఇంకొంతమంది బాత్రూమ్ లో బయట నిలబడి వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, చెవులన్నీ డోర్కే పెట్టేసి ఉంటారు. మనం డోర్ ఓపెన్ చేయగానే బయటే ఉంటారు. అసలు అది ఎంత బ్యాడ్ అంటే ఈవెన్ ఒక ఇళ్లలోనే కాదు, ఆఫీస్ లో కూడా ఉంటారు. అలాగా ఉంటారు. రూమ్ల దగ్గర వెళ్ళి ఇలా చెవులు పెట్టడం, అక్కడ వెళ్తూ ఆగడం, వెళ్తూ చూసుకుంటూ వెళ్ళడం, ఒక లుక్. ఇన్సెక్యూరిటీస్ కదా ఇవన్నీ. కెన్ వి షో ఎంపతి ఆన్ దోస్ పీపుల్ రాదా. ఎంత వాళ్ళ లోపల చిన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ తో పెరుగు ఉండకపోతే వాళ్ళు ఈ లెవెల్లో బిహేవ్ చేస్తున్నారు. మనమైనా జాలి చూపిద్దాం కదా, వాళ్ళ జాలి కోసమే కదా వెతుకుతూ ఉంటారు. బట్ జాలి అనిపించదు హరిత, అసహ్యం వేస్తుంది జాలే. చిన్నపిల్లల మీద జాలి, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా జాలి. ఇంత గలీజ్ గా చేస్తుంటే ఎక్కడి నుంచి జాలి. నాకు జాలేస్తుంది. నాకైతే తప్ప 1 year బ్యాక్ కోపం వచ్చేది, ఏంటి వీళ్ళ బిహేవియర్ అని అనిపించేది. ఇప్పుడు ఎన్ని ఇన్సెక్యూరిటీస్ లేకపోతే వాళ్ళ ఏంటంటే ఎప్పుడు జాలి చిన్న వయసులో, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినా కూడా నువ్వు మారలేదు అంటే నీ మీద ఎందుకు జాలి కలగాలి. ఇఫ్ దే హ్యాడ్ నోన్ బెటర్ దే వుడ్ హ్యావ్ డన్ బెటర్ అన్న ఎఫర్మేషన్ తో వాళ్ళు బాగున్నా లేకపోయినా నన్ను ఫ్రీ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను వాళ్ళ ఎనర్జీలో క్యారీ అవి అయిపోతాను. అర్థమవుతుందా. ఎస్ దే హ్యావ్ ఇన్సెక్యూరిటీస్. అవును, వాళ్ళు ఏదో పనులే చేస్తున్నారు రాదా. వాళ్ళని మనం మార్చాలి అని అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఒక 2 నిమిషాలు మార్చలేము. అది మన తరం. మనం ఎందుకు మరి వాళ్ళ గురించి ఆలోచించి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం. మనం కంప్లైంట్స్ లోకి వెళ్తున్నాం కదా, మనకు ఆ ఎనర్జీ కూడా వేస్టే. లెట్స్ నాట్ కంప్లైన్ అబౌట్ దెమ్,
ఎందుకంటే మన ఎనర్జీ డ్రాప్ అయ్యిద్ది. మన ఎనర్జీ డ్రాప్ అయిందంటే మన లైఫ్‌లో గోల్స్ ఉన్నాయి గదా! పెద్ద గోల్స్ పెట్టుకొని అందులోకి వెళ్దాం. ఇప్పుడు ఏం వీళ్ళని ఇలాంటి వాళ్ళు ఉండకుండా ఉండే వరల్డ్ ఉంటుంది రాదా. సో అసలు. లెట్స్ గో టు దట్ వరల్డ్ అని నేనేం అనను. అసలు ఉండదు. దిస్ ఈస్ అ కాంబినేషన్. ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారడానికి ట్రై చెయ్యాలి వాళ్ళు. అది అలాగే పోయే కొద్దీ చెప్తున్నాను కదా, అంటే ఏదో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం అన్నది కాదు, చూడనికి అసహ్యంగా వేస్తది. వెళ్తూ ఇలా చూడడం, చెవులు అక్కడ పెట్టడం, అది జాలే. చిచి అసలు రాదు. 4 కేటగిరీ పీపుల్‌లో ఐ యామ్ Hmm. రైట్, యూ ఆర్ రైట్. ఉమ్, ఐ యామ్ రాంగ్, యూ ఆర్ రాంగ్ చెప్పాను గుర్తుందా? ఉమ్, ఐ యామ్ రాంగ్, యూ ఆర్ రైట్. yes, ఐ యామ్ అట్లా ఆ కేటగిరీస్ లో వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు? ఉమ్, నేను బానే ఉన్నాను, వాళ్ళే బాలేదు అన్న కేటగిరీ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఉమ్. మనం వెళ్ళి ఏం చెప్తే మాత్రం వాళ్ళు ఏ, మాట్లాడరు. అసలు మనం చెప్తే మారేదే అంత మరి easy ఏ కాదు. ఏజ్ వచ్చినా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. అదే మేబీ అందుకే దే మరి. విల్ డై విత్ ద సేమ్ Yes, సంస్కారం. అదే అంటున్నా, పుట్టుకతో వచ్చినది గిట్టుకతో పోదు మనం ఏం అన్నట్లు. చేయలేము అంతే, అలాంటి వాళ్ళు. ఖచ్చితంగా. కనీసం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని అంతే. వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం తప్ప మనం ఏం అదే, చేయలేము. అవును. ఇలాంటి వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాలంటే నన్ను అడిగితే నేను అసలు ఎనర్జీ ఇవ్వను, Hmm. వాళ్ళకి అటెన్షన్ ఇవ్వను. ఓకే బాయ్, నాకు ఇంకో పని ఉంది, అవాయిడ్ దెమ్. అంతే మనం Hmm. చేయగలం. వి కాంట్ చేంజ్ దెమ్. వాళ్ళని మార్చాలి అన్న ఖచ్చితంగా. ప్రాసెస్ లో వాళ్ళు మన వాళ్ళు అయితే మార్చుకుందాం. ఉమ్, వాళ్ళు బయట వాళ్ళు అయితే మనకి ఏం అవసరం. ఇరిటేట్ అయితే కూడా మనం Hmm. ఓకే ఒక స్మాల్ దొరికింది, బ్లెస్ దెమ్. ఉమ్. గాడ్ ప్లీజ్ బ్లెస్ దోస్ సోల్స్, సో దట్ మనం ప్రొటెక్ట్ అవుతాం. ఆ ఎనర్జీలో క్యారీ అవ్వకుండా గాడ్ ప్లీజ్ చూసుకో నీ బిడ్డ అంటే ఇట్లా ఇప్పుడు చేస్తుంది. వీళ్ళు మారనీకి ఏమన్నా ఉంటుందా, అంటే యాజ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా వీళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంత ఎవరిని మార్చలేరు. ఇన్సెక్యూరిటీస్ లో ఉంటే ఏం చేయాలి అని Yes, అడుగుతున్నావా? అంతే. ప్లీజ్ స్టార్ట్ Yes. టేకింగ్ చార్జ్ ఆఫ్ యువర్ ఇన్సెక్యూరిటీస్. ఉమ్. వెనక్కి వెళ్ళి ఎక్కడ ఏ లాస్ జరిగితే నాకు ఇంత లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది, ఆ అమ్మాయి ఎవరైతే బాత్రూమ్ బయట వింటోంది అని చెప్పానో, హస్బెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు బా, సరిపోయింది. ఆ అమ్మాయికి ఇంక ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఇలా బిహేవియర్ కాకపోతే ఇంకెలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హర్ట్ పీపుల్ అది రైట్. వాళ్ళు ఎక్కడో హర్ట్ అయ్యారు, భయంకరంగా హర్ట్ అయ్యారు. ఓన్లీ దెన్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఈ లెవెల్లో వెళ్ళిపోయినాయి. కాకపోతే వాళ్ళు వేరే దగ్గర హర్ట్ అయ్యారు. సమ్ టైమ్స్ వి బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డిడ్ంట్ కట్ అస్ అంటాం. వేరే ఎవరో హర్ట్ చేశారు, వాళ్ళని నేను తిరిగి హర్ట్ చేయలేని పెద్ద రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి నేను ఎవరి మీద అయితే చేస్తే వాళ్ళు నన్ను ఏం తిరిగి Right. చేయలేరో వాళ్ళ మీద వాళ్ళ హర్ట్ మీద, తోసేస్తాం. దట్ అవును. ఎమోషన్ విల్ గో ఆన్ దెమ్. Right. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అలాంటి వాళ్ళు ఊరికే ఉన్నామా రాదా? అదే అదే అందుకే అంటున్నా, ఎవరిని మార్చడం ఎవరి తరం కాదు, వాళ్ళను వాళ్ళు రియలైజేషన్ మార్చుకోవాలి. తెప్పించగలం Right. మనం. అదే ఆ నేను రియలైజేషన్ కి రమ్మని చెప్తాం. Right, మా దాకా super. Best. 5 సెషన్స్ 12 సెషన్స్ లో వి Okay. విల్ చేంజ్ దేర్ థింకింగ్ ప్యాటర్న్. అది ఉంది కదా, ఆప్షన్ ఉంది, ప్రధానికి ఒక course. ఆప్షన్ ఉంటుంది, అయ్యో. దాన్ని తెలుసుకోవాలి, తీసుకోవాలని ఊరికే అడుగుతున్నా. అవుతామా ఇట్లాంటి వాళ్ళము? Yes. అందుకే అడుగుతున్నాయి స్పెసిఫిక్ గా వాళ్ళ నుంచి. Yeah. ఎవడం మార్చలేము, గ్రూప్ వాళ్ళపై లో వాళ్ళు చేయలేము realize ఇలాంటి వాళ్ళని. Yeah. పర్సనల్ గా కూర్చొని ట్రైన్ చేయలేము. ఫస్ట్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? దే విల్ క్రై, Mm. ఏడుస్తారు రాదా. ఫస్ట్ 3-4 సెషన్స్ వాళ్ళు కామ్ డౌన్ చేయడానికి నాకు 5 సెషన్స్ లేసిపోతాయి తెలుసా. Mhm. Mm. బికాస్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్, బట్ Right. ద కంట్రోల్ ఉండదు వాళ్ళకి. Okay. రైట్, అందుకే Anyhow. జాలి ఉన్నాను Yes. నేను. ఎనీహౌ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వడం మించి వేరేది లేదు, ఎవరిని సెల్ఫ్ మార్చడం రియలైజేషన్ కాదు. తప్పదు. అది చాలా ఇంపార్టెంట్. Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.